చేశారు మా ప్రోగ్రామ్స్ అది. ఒక చిన్న అప్లికేషన్ మనం స్వింగ్స్లో చేద్దాం. లైక్ ఫస్ట్ ఇక్కడ స్కెలెటన్ తీసుకుంటాం, కమాండ్ లైన్. First we'll create the object of frame class JFrame. Some F we will take here, and then we'll design the frame F equal to new JFrame form data processing using swings. ఇలా రాసుకుందాం. F dot set layout 600 comma 600. F dot set layout కాదు, set bounds, and then F dot set layout to null అని చెప్పి అంటాం. F dot set visible to true, and then F dot set default close operation. JFrame dot exit on close and చెప్పి exit on close. This is what the swing we create. F dot set bounds 4 parameters 0, 0, 600, 600. Run. Okay. Default swing అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే we will try to design the components one by one.
ఏమేమి తీసుకుంటామన్నప్పుడు లైక్ జే లేబుల్ ఎల్ అంటాము, L1 L2 ఓకే 2 తీసుకుంటాం. అండ్ జే టెక్స్ట్ ఫీల్డ్, మీకు పాస్వర్డ్ కావాలంటే ఇక్కడ జే పాస్వర్డ్ ఫీల్డ్ అని ఉంది. అంటే స్వింగ్స్లో యూ హ్యావ్ ఎన్ ఎక్స్టెండెడ్ క్లాస్, దాన్ని వాడుకోవచ్చు. బట్ మనకు అవసరం లేదు. సో T1 T2 2 టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నాం. లేకపోతే విల్ టేక్ లైక్ L3 T2 T3 అని తీసుకున్నాం. జే బటన్ B1 B2 అని చెప్పి రాసుకున్నాం, లేకపోతే జస్ట్ B1 అని చెప్పి రాసుకున్నాం. Okay, now let's create the objects one by one. First L1 equal to new J label, like enter first number and చెప్పి అన్న is the first one. And then L2 L3 తీసుకున్నాము. L2 దగ్గర enter second number అన్నాం. And L3 వచ్చేటప్పటికి we will write like the sum is, we will write some text there. The text boxes T1 equal to new J text field, 20 అని ఇలా ఇచ్చాం. Similarly we'll create like T2 T3 అని చెప్పి ఇచ్చాం. Then B1 equal to new J button, add some text అక్కడ రాస్తాం. Next we have created the components here. Once the components created, set the bounds. వాటికి బౌండ్ సెట్ చేయాలంటే అసలు ఫస్ట్ మనం ఫాంట్ సెట్టింగ్ చేసుకుని దాన్ని బట్టి చూద్దాం. లైక్ వాట్ we will do, we'll create the object of font class ft equal to new font, like ఏదో ఒక నేమ్ ఇద్దాం, న్యూ ఫాంట్, కన్సోల్ ఆర్ టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్ ఏదైనా ఇవ్వచ్చు, అల్జీరియన్ ఇవన్నీ కూడా. సో ఫాంట్ డాట్ బోల్డ్ అండ్ సైజ్ వచ్చి 20 అని ఇచ్చాం. సో L1 డాట్ సెట్ ఫాంట్ FT. ఇప్పుడు అన్నిటికీ మనం ఫాంట్స్ సెట్ చేసుకుందాం. Like L1, L2, L3, T1, T2, and then T3, 3 text boxes, B1 button అని చెప్పి తీసుకుందాం. So fonts are also set. Fonts కూడా సెట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లైక్ what we will do next, ఇప్పుడు వీటికి బౌండ్స్ డిఫైన్ చేయాలి. ఓకే, ఫస్ట్ L1 డాట్ సెట్ బౌండ్స్ అని చెప్పి అంటాం. ఎంటర్ ఫస్ట్ టెక్స్ట్, దేర్ వీ హ్యావ్ టు రైట్ లైక్ సెట్ బౌండ్స్ 50 అన్నాం. విడ్త్ ఒక 150 పిక్సెల్స్ అనుకుందాం, హైట్ ఒక 30 పిక్సెల్స్ అనుకుందాం. జస్ట్ మనం దాన్ని యాడ్ చేసి చూద్దాం, వెంటనే మనం దాన్ని యాడ్ చేసుకొని చూద్దాం. f డాట్ యాడ్ L1 అని చెప్పి అన్నాం. కంపైల్ ద ప్రోగ్రామ్, రన్ ద ప్రోగ్రామ్. లేదు, సో 250 అని కంపైల్ అండ్ రన్. ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఇట్స్ ఓకే, ఇలా వచ్చింది. సిమిలర్లీ L1 తర్వాత టెక్స్ట్ బాక్స్ కావాలి. T1 డాట్ సెట్ బౌండ్స్ 50 నుంచి 250 పిక్సెల్స్ ఇది ఆక్యుపై చేసింది. 50 నుంచి 250 పిక్సెల్స్ కాబట్టి అంటే 300 దాకా వెళ్ళిపోయింది. 300 అన్నప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 350, 50 హైట్ వాల్యూ
y కోఆర్డినేట్ హైట్ సేమ్ ఇస్తాం, అంటే ఒకే లైన్లో రావాలి కాబట్టి. టెక్స్ట్ బాక్స్ కాబట్టి మనకి 250 విడ్త్ అవసరం లేదు. సో జస్ట్ వీ కెన్ రైట్ లైక్ 100,30 అని చెప్పి ఇద్దాం. 100,30 అని ఇచ్చి we will add f dot add t1 అని చెప్పి అన్నాం. జస్ట్ చెక్ చేద్దాం, కంపైల్ అండ్ రన్. ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకేనా, లైక్ దట్ వీ కెన్ క్రియేట్. సో మనకి ఇది 250 ఎక్కువ ఉంది కాబట్టి అలా వచ్చింది. సపోజ్ 225 ఇస్తే, ఇక్కడ 325 ఇస్తే నంబర్ మళ్ళీ పోయింది అక్కడ. సో ఇది 250నే ఇద్దాం కాబట్టి 325 నుంచి తీసుకుందాం. కంపైల్ రన్. ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే ఫైన్, అక్కడి వరకు వచ్చింది. లేదు 100 మీకు సరిపోదు అనుకుంటే ఒక 150 ఇవ్వండి, నో ప్రాబ్లం. మనకి 600 పిక్సెల్స్ విడుతుంది కాబట్టి 150 ఇవ్వండి, కొంచెం అలా వస్తుంది, నో ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవి మీ ఇష్టం, ఏం కావాలో సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈసారి L2 T2. ఈ విడ్త్ హైట్ ఇవన్నీ మనం సేమ్ ఇస్తాం. స్టార్టింగ్ ఎక్స్ కోఆర్డినేట్ కూడా సేమ్ ఉంటుంది, బట్ హైట్ ఇవి ఆల్రెడీ 50 నుంచి ఉన్నాయి కాబట్టి వీటిని చేంజ్ చేద్దాం. 50 నుంచి 30 అంటే 80, ఎక్స్ వై కోఆర్డినేట్ 80 దాకా ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే లైక్ 100, 125 అని ఇద్దాం. అంటే ఒక 45 పిక్సెల్స్ డిస్టెన్స్ ఇచ్చి జస్ట్ వీ విల్ ట్రై టు యాడ్ ద కాంపోనెంట్స్. T2 అన్న L2 T2. కంపైల్ అండ్ రన్. ఓకే, కొంచెం డిస్టెన్స్ అలా వచ్చింది. మీకు ఆ డిస్టెన్స్ ఎక్కువ అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు, డిస్టెన్స్ ఎక్కువ అనుకుంటే మీరు ఇక్కడ తగ్గించుకోవచ్చు. సో 325 300. మనం తగ్గించాల్సింది ఇక్కడ 100. ఇలా వస్తుంది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సిమిలర్లీ L3 డాట్ సెట్ బౌన్స్, T3 డాట్ సెట్ బౌన్స్. L3 100 నుంచి 150 ఇద్దాం. 150 ఇద్దాం, మిగతా వాల్యూస్ సేమ్ ఉంటాయి. అండ్ దెన్ f డాట్ యాడ్ L3 T3. బోత్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ యాడెడ్. ఏం కావాలంటే యాడ్ అనే బటన్ కావాలి. ఐ థింక్ వీ హ్యావ్ ఏ మెథడ్ అవైలబుల్, ఒకసారి ట్రై చేద్దాం. f డాట్ సెట్ resizable to false. మనం ఏం చేయాలి, బటన్ యాడ్ చేయాలి. సో b1 డాట్ సెట్ బౌన్స్. జస్ట్ యాడ్ అనే టెక్స్ట్ ఒక్కటే ఉంది అక్కడ. we have only one text called add available, b1 డాట్ సెట్ బౌన్స్. ఇది మనం ఎక్కడ యాడ్ చేస్తామంటే 150 ప్లస్ 30 అంటే 180 పిక్సెల్స్ హైట్లో మనకి ఇది వచ్చేసింది. సో జస్ట్ ఐ విల్ గో లైక్ 200 విడ్త్ తీసుకుంటాను, 180 కదా, సో 225 తీసుకుంటాను. విడ్త్ ఒక 100 చాలు, హైట్ ఒక 50 అని ఇస్తాం. b1 డాట్ సెట్ బౌన్స్ అని హైట్ ఇచ్చాం. దెన్ f డాట్ యాడ్ b1 అని చెప్పి అన్నాం. జస్ట్ కంపైల్ అండ్ రన్. we will have the button added there. హైట్ మరీ ఎక్కువ ఉంది, అంత అవసరం లేదు. సో జస్ట్ ఒక 40 అని 40 అని ఇచ్చి బటన్కి మనం ఏం చేద్దామంటే వేర్ ఈస్ ద బటన్ హియర్, b1 డాట్
సెట్ నిమోనిక్ ఏ అని చెప్పి అంటాం. అంటే షార్ట్ కట్ ఇక్కడ బటన్ని సెలెక్ట్ చేసుకునే దానికి సెట్ నిమోనిక్ టు ఏ. అంటే ఇప్పుడు నేను ఆల్ట్ ఏ అంటే నాకు ఇక్కడ బటన్ వర్క్ అవుతుంది. దట్స్ ఇట్. స్టిల్ ఐ కెన్ డూ సమ్ మోర్ థింగ్. ఇంకా నేను చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు హైట్ ఇంత కూడా వద్దు అనుకుంటే ఐ కెన్ రైట్ లైక్ 200 అని ఇచ్చేస్తాను. కంపైల్ అండ్ రన్. Just let us see two more things here. Here we have some method available called t1.setTooltipText. మెథడ్ అండి. ఇక్కడ నేనేం చేస్తా అంటే ఎంటర్ అండ్ ఇంటీజర్ వాల్యూ అని చెప్పి అంటాం. టూల్ టిప్ టెక్స్ట్. టూల్ టిప్ అంటే హెల్ప్ అన్నమాట. T2 కూడా అలానే ఇస్తాం. కంపైల్ అండ్ రన్. ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక్కడ చూడండి, మౌస్ పాయింటర్ మూవ్ చేస్తూనే ఎంటర్ ఎన్ ఇంటీజర్ వాల్యూ అండి. ఎంటర్ ఎన్ ఇంటీజర్ వాల్యూ అండి. సో వాట్ ఈస్ ద వాల్యూ టు బి ఎంటర్డ్? మనం అలా వీ కెన్ రైట్ సమ్ టెక్స్ట్ క్యాప్షన్. వీ కాల్ ఇట్ టూల్ టిప్ టెక్స్ట్ అని చెప్పి అంటాం. t1.setTooltipText అలానే t2 డాట్ అని చెప్పి మనం అక్కడ టూల్ టిప్ టెక్స్ట్ని డిక్లేర్ చేసుకున్నాం. ఫైన్. ఇక్కడి వరకు డిజైన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి? ప్రాసెసింగ్ చేయాలన్నప్పుడు b1.add action listener or add action listener of this. ఇప్పుడు మనము దీని మీద యాక్షన్ లిజనర్ ఈవెంట్ని రాసుకోవాలి. demo2 implements action listener అని చెప్పి అంటాం. Action listener, we have only one method available there. ఏంటది? public void action performed. Only one method available. Public void action performed. It takes the parameter action event e అని చెప్పి రాసుకుంటాం. యాక్షన్ ఈవెంట్ ఈ అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ పబ్లిక్ వాయిడ్ యాక్షన్ పెర్ఫార్మ్డ్ అన్న. నౌ ఐ హ్యావ్ టు రీడ్ ద వాల్యూస్. ఈ టెక్స్ట్ బాక్సెస్ నుంచి మనం వాల్యూస్ని రీడ్ చేయాలి. సపోజ్ ఇఫ్ ఐ రైట్ లైక్ int a ఈక్వల్ టు ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ ఏంటి? t1.getText అన్న. int a ఈక్వల్ టు t1.getText అన్నాం. ఎర్రర్. ఇన్కంపాటిబుల్ టైప్స్ స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంటీజర్ అంటారు. అంటే మనం ఇచ్చే ఏ ఇన్పుట్ అయినా కూడా డిఫాల్ట్గా ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ ఏ స్ట్రింగ్ ఓన్లీ. సో దట్స్ వై t1.getText అంటే ఇట్ విల్ రీడ్ ద ఇన్పుట్ యాజ్ ఏ స్ట్రింగ్, నాట్ యాజ్ అన్ ఇంటీజర్. సో ఐ వాంట్ టు కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ ఇట్స్ ఈక్వలెంట్ ఇంటీజర్. సో వాట్ ఐ కెన్ డూ? integer.parseInt. I can do it. int a comma b అని చెప్పి t2.getText అంటాం. నెక్స్ట్ int c ఈక్వల్ టు a ప్లస్ b అన్నాం. int c ఈక్వల్ టు a ప్లస్ b పెర్ఫార్మింగ్ ద అడిషన్. ఇప్పుడు నేను t3.setText అన్నాను అనుకోండి, setText c అన్నాను అనుకోండి. Now it will show an error. ఎందుకని? సెట్ టెక్స్ట్ అంటే మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ రావాలి. ఇంట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఏ స్ట్రింగ్. కొన్ని చిన్న చిన్న కాంప్లెక్సిటీస్ ఉంటాయి. సో మనకి ఈ వాల్యూ అంటే ఇప్పుడు ఇది ఇంట్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్, స్ట్రింగ్గా స్టోర్ కావాలి. స్ట్రింగ్గా స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఎన్ ఇంటీజర్ ఆబ్జెక్ట్. ఫస్ట్ దీన్ని మనం ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, నో లెట్ us టేక్ సంథింగ్ లైక్ స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ సి అని చెప్పి అన్నాం అనుకోండి. న్యూ స్ట్రింగ్ ఆఫ్ సి అని చెప్పి అన్నాం. ఎర్రర్, యూ డోంట్ హ్యావ్ సూటబుల్ కన్స్ట్రక్టర్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ సి అనే వాల్యూని వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ an integer object కింద కన్వర్ట్ చేయాలి.
integer in equal to new integer of c అని చెప్పి రాసుకుంటాం. అంటే ఇప్పుడు c అనే ఒక వాల్యూ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎన్ ఇంటీజర్ ఆబ్జెక్ట్. ఇది మనకు ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయింది. Now what I will do, I will call the method called in.toString అనే method ని కాల్ చేస్తాం. toString అనే మెథడ్ ఏం చేస్తుందంటే it will convert the given object, అది ఏ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, it will convert the given object into its equivalent string value. It converts the given object into its equivalent string value. Okay, now let us see, compile the program. సెట్ టెక్స్ట్ సి కాదు, ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాము, రిజల్ట్ అని రాస్తుంది. ఇప్పుడు మనకి రిజల్ట్ ఈ సిలోని వాల్యూ ఇంటీజర్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయింది. దట్ స్ట్రింగ్ వాల్యూ ఐఎమ్ సెట్టింగ్ హియర్. సో దట్స్ వాట్ సి. యాక్చువల్గా మనం ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా రాస్తాం, బట్ ఇంటర్నల్లీ ఎ లాట్ ఆఫ్ క్యాల్కులేషన్ టు బీ డన్. ఎనీ ఇన్పుట్ యు ఆర్ ఎంటరింగ్, first it is read as a string only, and then it is converted to the required data type, and while printing the value, this data type again it is converted to a string and it is printed. adi internal ga chala process jarugutundi. Compile the program. b1.add action listener of this cannot find symbol. b1 leda add action listener, c అనేది అప్పర్ కేస్ ఇచ్చాం. action listener a must be small letter. Yes, now I will try to run the program. Swing demo 2 అను. enter first number 100, enter second number 200. now I will get the result there. now I will get the result 300. For different values of AB, now you can do the process. ఈ రకంగా మనం డిఫరెంట్ వాల్యూస్కి అవుట్పుట్ అని చెక్ చేసుకోవచ్చు. మేబీ ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్, అది మనకి టైం కన్జ్యూమింగ్ కావచ్చు, కానీ ఇలాంటివి చేసినప్పుడు దట్ హ్యాపీనెస్ వాట్ వీ గెట్ అంటే బాగుంటుంది. ఇలాంటివి చేస్తుంటే ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్గా, ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ సింపుల్. ఇప్పుడు టోటల్ ప్రోగ్రామ్ మీరు ఇలా చూస్తే మీకు చాలా పెద్దది, కానీ మనం ఏం చేసాము, స్టెప్ బై స్టెప్ దాన్ని డిజైన్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఫ్రేమ్ని డిజైన్ చేసాం, తర్వాత ఫ్రేమ్ మీద ఆబ్జెక్ట్స్ని డిజైన్ చేసాం, తర్వాత వాటికి ఫాంట్స్, ఇది కంపల్షన్ ఏం లేదు, కొంచెం నీట్గా కనిపించేదానికి ఇచ్చాం. అవసరమైతే టూల్ టిప్ టెక్స్ట్ అన్నాం, సెట్ బౌండ్స్ అని చెప్పి అన్నాం, జస్ట్ సంథింగ్ హియర్. అండ్ తర్వాత f.add అని చెప్పి ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నాం. వీ హ్యావ్ డిఫైన్డ్ ద లిజనర్స్ దేర్. So how to work with the swings like this, we can start working graphical programming. Ela cheychante like this we can do. These we can work with form data processing. Oka program vachindante similar programs you can do more. I will take the file as swingdemo3.java. Just our last example here. Dini ikkada chuddam. Like sales bill generation form అని చెప్పి రాస్తాం. సేల్స్ బిల్ జనరేషన్ ఫామ్ అని చెప్పి రాస్తాం. ఇక్కడ డెమో 2 కాస్త ఇట్ షుడ్ బికమ్ డెమో 3. ఓకే, ఫస్ట్ కొంచెం అప్డేట్ చేసుకుంటూ వద్దాం. యాక్షన్ పెర్ఫార్మ్, ప్రస్తుతానికి దీన్ని ఎంటీ పెడతాను. frame f equal to new frame. So here I will write like sales bill generation form, some text I will write. 4 properties manaki same untai. Okay, enter first number ni manam ikkada we have to write it as enter purchase amount anta, and j2.setLabel the discount is అని చెప్పి రాసుకుంటాం.
అమౌంట్ టు పే, బిల్ అమౌంట్ టు పే, ఎంత పే చేయాలనేది థర్డ్ లేబుల్. జస్ట్ ఇలా తీసుకుందాం. ఒకసారి మనం జస్ట్ ఇలా కంపైల్ చేసి చూద్దాం. స్వింగ్ డెమో 3 పర్చేజ్ అమౌంట్ చూసారా, అక్కడ సరిపోలేదు. అంటే మేబీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవసరం అవుతాయి. 250 సరిపోలేదంటే 275 ఇస్తాం. మరి 275 ఇస్తే 350 దాకా వచ్చింది. సో దీన్ని 350 అనుకుంటాం. ఇక్కడ 275, ఇట్ విల్ బి 350. కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. అగైన్ 275, it is 350. 25 pixels పెంచాం. ఓకే, ఫైల్ రన్. నో బెటర్, నో ప్రాబ్లం. చేంజ్ చేద్దాం. ఎంటర్ పర్చేజ్ అమౌంట్, ద డిస్కౌంట్ ఈస్ బిల్ అమౌంట్ టు పే అన్నాం. టెక్స్ట్ బాక్సెస్ సేమ్ ఇచ్చాం. సో B1 డాట్ యాడ్ బటన్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరేట్ బిల్ అని చెప్పి అన్నాం. సెట్ నిమోనిక్ బి అనేది అక్కడ సెట్ నిమోనిక్ ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు బటన్ కూడా మనకి సైజ్ సరిపోదు. సో మనం ఏం చేస్తామంటే వి విల్ ఇంక్రీజ్ ద సైజ్ దేర్ 250. 100 సరిపోదు. జనరేట్ బిల్ అన్నాం కదా, ఒక 150 ఇచ్చి చూద్దాం. కంపైల్ రన్. జనరేట్ సరిపోలేదు, 150 కూడా సరిపోలేదు. లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఒక 200 ఇద్దాం. Now it is okay. B అనేది అండర్లైన్, Alt B, it will generate the bill value. So that's what we did there. ఇలా ఇచ్చాం. టెక్స్ట్ బాక్సెస్ 150 పిక్సెల్స్ ఇలా ఇచ్చుకున్నాం. ఫైన్. ఇప్పుడు ఈ బటన్స్ ఇంకా యాడ్ చేయడం ఇదంతా ఒకటే. టూల్ టిప్ టెక్స్ట్ దగ్గర ప్లీజ్ ఎంటర్ మినిమం 100. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్, ఇంకా దేనికి లేదు. ప్లీజ్ ఎంటర్ మినిమం 100 అంటే మినిమం పర్చేజ్ అమౌంట్ 100 ఎంటర్ చేయమంటాం. ఓకే, తర్వాత ఎంటర్ చేయకపోతే మనం కండిషన్స్ అవన్నీ రాసుకుందాం లేండి. లైక్ దట్ వీ విల్ షో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ ఏం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. యాక్షన్ లిజనర్కి వద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ వాల్యూని రీడ్ చేయాలి, అవునా? ఇప్పుడు డిజైన్ మొత్తం అంతే, సేమ్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు రైట్ ద కోడ్. ఏం చేస్తామంటే ఫస్ట్ రీడ్ ద వాల్యూ హియర్. డబల్ పర్చేజ్ అమౌంట్ ఈక్వల్ టు డబల్ డాట్ పార్ట్స్ డబల్. దేంట్లో ఉంది టెక్స్ట్? T1 డాట్ గెట్ టెక్స్ట్ అని చెప్పి అది. ఫస్ట్ పర్చేజ్ అమౌంట్ వాల్యూ, వాడు ఎంటర్ చేసిన అమౌంట్ వాల్యూని రీడ్ చేస్తాం. నౌ యూ కెన్ డూ ద రిమైనింగ్ ప్రాసెసెస్. ఇంకా మీరు రిమైనింగ్ ప్రాసెస్ అనేవి చేసుకోవచ్చు. జస్ట్ ఐ విల్ రైట్ సమ్ కండిషన్స్ హియర్. డబల్ పర్చేజ్ అమౌంట్ డిస్కౌంట్ అండ్ దెన్ బిల్ అమౌంట్. ఇలా తీసుకుంటాం. I can write some condition here. If purchase amount minimum 10,000. Minimum 10,000 unte discount equal to purchase amount into 20%. Discount 20% is some. Otherwise, discount equal to purchase amount into 5/100 is. Ido oka calculation. The amount equal to purchase amount minus discount. We'll do the process here. ఈ వాల్యూస్ ని మనం ఆ టెక్స్ట్ బాక్సెస్ కింద స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే టెక్స్ట్ బాక్స్ అంటే స్ట్రింగ్, కాబట్టి అది డైరెక్ట్ గా స్టోర్ చేయడం కుదరదు. కాబట్టి మీరేం చేయాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ వాల్యూస్ ఇంటూ డబల్ డేటా టైప్. అవునా?
డబల్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేయాలి. డబల్ D1 ఈక్వల్ టు న్యూ డబల్ డిస్కౌంట్. డిస్కౌంట్ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసాం. సిమిలర్లీ డబల్ D2 ఈక్వల్ టు న్యూ డబల్ ఈసారి ఐ విల్ టేక్ లైక్ బిల్ అమౌంట్ అని రాసుకుంది. కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఈ రెండింటిని మనం స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేయాలన్నప్పుడు స్ట్రింగ్ S1 ఈక్వల్ టు D1 డాట్ టు స్ట్రింగ్ అంటే ఆ డబల్ వాల్యూని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేశాం. దెన్ S2 ఈక్వల్ టు D2 డాట్ టు స్ట్రింగ్ అన్నాం. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేవి దే ఆర్ అవైలబుల్ యాజ్ స్ట్రింగ్ వాల్యూస్. అవైలబుల్ కదా, జస్ట్ అసైన్ దెమ్ T2 డాట్ సెట్ టెక్స్ట్. వాల్యూ రీడ్ చేయాలంటే గెట్ టెక్స్ట్, అసైన్ చేయాలంటే సెట్ టెక్స్ట్. T2 డాట్ సెట్ టెక్స్ట్ S1 అసైన్ చేస్తాం. అలానే T3 కింద S2 అనే స్ట్రింగ్ T3 కింద S2 అసైన్ చేస్తాం. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఒకసారి చెక్ చేద్దాం. రన్. ఎంటర్ పర్చేజ్ అమౌంట్ 15,000 అన్నా. జనరేట్ బిల్. ఫైన్, ఇట్స్ వర్కింగ్ గుడ్, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్. Then enter purchase amount 1500. So 75, 5%. మినిమం 10,000 ఉంటే అలా వస్తుంది. లేకపోతే పైన మీరు కావాలంటే ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, సేల్స్ బిల్ జనరేషన్ ప్రోగ్రామ్, సమ్ హెడ్డింగ్ నీట్గా వచ్చేటట్టు రాసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత ప్రోగ్రామ్ మనకి ఎలా కావాలంటే అలా అప్డేట్ చేసుకోవచ్చు. లెట్స్ ట్రై టు మేక్ సమ్ చేంజెస్. లైక్ ఈ కోలన్స్ అన్ని ఒకే స్ట్రైట్ లైన్ ఉండేటట్టు చూసుకుంటాం. ఓకే, కంపైల్ అండ్ ఓకే 100 alt B generate bill generated. Suppose enter purchase. ఒకవేళ వాడు నాన్ న్యూమరిక్ వాల్యూ ఇస్తే అది మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. నాన్ న్యూమరిక్ వాల్యూ ఇస్తే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. దానికి మనకి సొల్యూషన్ ఏం లేదు. మళ్ళీ అక్కడ రీడ్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని చాలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి దాన్ని పక్కన పెడతాం. నాన్ న్యూమరిక్ వాల్యూ అన్నప్పుడు ప్రస్తుతానికి దాన్ని మళ్ళీ పక్కన పెడతాం. కాకపోతే వీ కెన్ రైట్ సమ్ కండిషన్ హియర్. ఏంటా కండిషన్? మినిమం అమౌంట్ వచ్చి ఇట్ షుడ్ బి ఎంత అన్నాం? 100 అన్నాం కదా. ఓకే, నౌ వీ విల్ రైట్ ఏ కండిషన్ హియర్. వీ విల్ రైట్ ఏ కండిషన్. పర్చేజ్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ 100. ఒకవేళ పర్చేజ్ అమౌంట్ లెస్ దాన్ 100 ఉందనుకోండి, షో మెసేజ్ డైలాగ్. ఒక్క నిమిషం, దీనికి మనం జే ఆప్షన్ పెయిన్ డాట్ ఎర్రర్ మెసేజ్ show error dialog, J option message, show message dialog. Okay, I will write here. ఇక్కడ నేను ఏం చేస్తానంటే I will write some statement like J option pane dot. ఇక్కడ డైలాగ్ బాక్సెస్ని డిస్ప్లే చేయొచ్చు. షో మెసేజ్ డైలాగ్, షో కన్ఫర్మ్ డైలాగ్, ఇట్లా మనకు కొన్ని డైలాగ్ బాక్సెస్ ఉన్నాయి. ఇది ఇనిషియల్గా ఒక వాల్యూ నల్ అనేది తీసుకుంటుంది, అది మనకు అవసరం లేదు. ఏంటా నల్ అనేది? దెన్ ఇట్ విల్ టేక్ ద వాల్యూస్ లైక్ కంట్రోల్ హెచ్.
ఇది తీసుకునే మెసేజెస్ ఏంటి అంటే నవ్ ఐ విల్ షో సీ హియర్. ఇది ఎర్రర్ మెసేజ్, మనం డిస్ప్లే చేయాలనుకున్న ఎర్రర్ మెసేజ్. మినిమం అమౌంట్ మస్ట్ బి ₹100 అంట. ఇక్కడ హెడర్లో వస్తుంది, అంటే ఆ డైలాగ్ హెడర్లో వస్తుంది ఎర్రర్ అని చెప్పి రాసుకుంటాం. అది మనకు ఒక ఎర్రర్ మెసేజ్ కింద రావాలి అంటే జే ఆప్షన్ పేన్ అనేది ఇంకో క్లాస్ అన్నమాట. దాంట్లో వి విల్ కాల్ ద మెథడ్ ప్రాపర్టీ ఎర్రర్ మెసేజ్. అంటే మనకు అది ఎర్రర్ మెసేజ్ కిందకు వస్తుంది అనమాట. ఎర్రర్ మెసేజ్ కిందకు వస్తుంది. ఇన్పుట్ ఇన్వాలిడ్ కాబట్టి జస్ట్ వి సే రిటర్న్ అని చెప్పి అంటాం. జస్ట్ లైక్ దిస్. చూద్దాం ఒకసారి. Just I will compile the program, run the program. Enter purchase amount 15,000. Input correct. Enter purchase amount 15 anna. Minimum amount must be ₹100. Okay na? Error message వచ్చింది. ఓకే అనగానే వెళ్ళిపోయింది. జనరేట్ బిల్ ఎర్రర్. ఇప్పుడు జనరేట్ బిల్ ఎర్రర్ అన్నప్పుడు వాడు ఒకవేళ ఏదన్నా ఇన్పుట్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఇన్పుట్స్ నేను క్యాన్సిల్ చేసేయాలి. ఓకేనా? ఐ వాంట్ టు క్యాన్సిల్ ద ఇన్పుట్స్. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే లైక్ t1 డాట్ సెట్ టెక్స్ట్ ఎంటీ స్ట్రింగ్, అలానే t2 డాట్ t3 డాట్, వాడు ఏదన్నా ఇన్పుట్స్ ఇస్తే నేను క్యాన్సిల్ చేస్తాను. To run the page. Enter purchase amount 123. Okay, some calculation is done. 12 అని చెప్పి ఇచ్చాం. జనరేట్ బిల్ అన్న. సో దిస్ ద ఎర్రర్ మెసేజ్. చూసారా, ఎర్రర్ అని చెప్పి అక్కడ హెడర్ వచ్చింది, ఇంటూ అనే సింబల్ వచ్చింది, మినిమం అమౌంట్ మస్ట్ బి ₹100. ఓకే అన్న. ఇన్పుట్స్ క్యాన్సిల్ అయ్యి చూసారా, అంటే వాడు ఇచ్చింది ఇన్వాలిడ్ అన్నప్పుడు నౌ ఇట్ షుడ్ నాట్ ప్రాసెస్ అన్నమాట. అది కరెక్ట్గా ఉంటే ప్రాసెసింగ్ జరగాలి. ఇఫ్ ద ఇన్పుట్స్ ఆర్ ఇన్వాలిడ్, నథింగ్ టు బి ప్రాసెస్. క్లోజ్. అంటే ఇదంతా మనకి ఎలా వస్తుంది అంటే ఏం లేదు, జస్ట్ మనం ఒక ఆప్షన్ చేసాము. నాకు ఆప్షన్ చేసిన తర్వాత దీన్ని ఇంకేదన్నా ఎక్స్టెండ్ చేయాలి అనిపించింది. ఏం లేదు, వీ డోంట్ నో వాట్ ఆర్ ద క్లాసెస్ అవైలబుల్. So how to display dialog boxes in Java? Just ఒక మెసేజ్ టైప్ చేసేయండి. How to display dialog box in Java. క్లిక్ చేయండి. Then it will show. మనకి జావా టీ పాయింట్ కావచ్చు, ట్యూటోరియల్స్ పాయింట్ కావచ్చు, docs.oracle కావచ్చు, పాపప్ మెసేజ్ బాక్సెస్, సో స్టాక్ ఇండియా కావచ్చు, లేకపోతే rosindia.net కావచ్చు. ఇది చాలా ఓల్డ్ సైట్ అన్నమాట rosindia.net అనేది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కువ మంది జావా టీ పాయింట్ వాడుతున్నారు, కానీ ఎర్లియర్ డేస్లో ఇదిగోండి జే ఆప్షన్ పెయిన్ డాట్ షో మెసేజ్ డైలాగ్ అంటుంది. షో మెసేజ్ డైలాగ్ అన్నప్పుడు మనకి ఇలా వస్తుంది డైలాగ్ బాక్స్. ఇది ఒకటి. ఇది ఇన్ఫర్మేషన్ డైలాగ్. అంటే యూజర్కి మనం ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే ఇది రాసుకుంటాం, యువర్ డేటా ఈజ్ ప్రాసెస్డ్ లైక్ దట్. దెన్ జే ఆప్షన్ పెయిన్ డాట్ షో కన్ఫర్మ్ డైలాగ్ అంటాం. కన్ఫర్మ్ డైలాగ్ అంటే ఓకే క్యాన్సిల్, ఆ ప్రాపర్టీస్తో వస్తుంది. సో కన్ఫర్మ్ డైలాగ్ అంటే ఇలా. అది ఆ మెసేజ్ డైలాగ్ మనకి ఏదైనా వార్నింగ్ మెసేజ్తో కావాలంటే జే ఆప్షన్ పెయిన్ డాట్ వార్నింగ్ మెసేజ్. చూసారా, వార్నింగ్ మెసేజ్ అంటే ఐఎన్ వస్తుంది, ఎర్రర్ మెసేజ్ అంటే ఇలా వచ్చింది. ఇది ఆప్షన్ డైలాగ్. సో ఎస్ నో క్యాన్సిల్ ఇట్లా అన్నమాట. ఎస్ నో క్యాన్సిల్ ఆప్షన్ అని చెప్పి దీంట్లో మనకి కాన్స్టెంట్స్ ఉంటాయి, అవి ఇవ్వచ్చు అనమాట. 3 బటన్స్ వస్తాయి. వాంట్ యూ సేవ్ ఇట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది వచ్చింది, క్వశ్చన్ మెసేజ్ అని చెప్పి అన్నట్టు. సో దట్ ఈస్ వన్ థింగ్. యూ కెన్ ఫైండ్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే, నౌ దిస్ ఈస్ ద నార్మల్ మెసేజ్ బాక్స్. ఇట్లా చాలా ఉంటాయి ఎర్రర్ డైలాగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డైలాగ్ బాక్సెస్. హౌ టు ప్రింట్, జస్ట్ యూ కెన్ గెట్ దేర్.
లేదా అఫీషియల్ సైట్లోకి వెళ్ళినా కూడా యూ కెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు జావా టీ పాయింట్ అన్నాడు, జావా టీ పాయింట్లోకి వెళ్తే వాడు జస్ట్ దే హ్యావ్ ప్రొవైడెడ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూడాలి. కానీ ఇది షో ఇన్పుట్ డైలాగ్ అంటాం. షో ఇన్పుట్ డైలాగ్ అంటే మీకు జావా స్క్రిప్ట్ ఐడియా ఉందనుకోండి. జావా స్క్రిప్ట్లో వీ విల్ ఎంటర్ ద ఇన్పుట్ వాల్యూస్. అక్కడ ఇన్పుట్ ఇస్తాము, ఓకే క్యాన్సిల్ బటన్స్ ఉంటాయి, అది ఇన్పుట్ డైలాగ్ అంటాం. షో ఆప్షన్ డైలాగ్, షో మెసేజ్ డైలాగ్, షో ఇన్పుట్ డైలాగ్, షో కన్ఫర్మ్ డైలాగ్, మొత్తం 4 టైప్ ఆఫ్ డైలాగ్ బాక్సెస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇక్కడ చూడండి. స్ప్రింగ్స్ మీద మీకు కావాలంటే ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఇచ్చాడు. ఒక నోట్ ప్యాడ్ లాంటి టూల్ ఎలా తయారు చేయాలి, నోట్ ప్యాడ్ లాంటి టూల్ ఎలా తయారు చేయాలి. అఫ్ కోర్స్ మీరు కేర్ఫుల్గా చూస్తే అది చాలా ఈజీగా ఉంటుంది, మెనూస్లో డిజైన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అంటే అంతే కదా, అలానే ఉంటాయి. సో నోట్ ప్యాడ్ లాంటిది ఎలా క్రియేట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం లైక్ ఒక సింపుల్ క్యాల్కులేటర్ ఎలా చేయాలి, డిఫరెంట్ థింగ్స్ దే హ్యావ్ ప్రొవైడెడ్. ఐపీ అడ్రస్ ఫైండర్ అంట, వర్డ్ కౌంటర్ అంట, యూఆర్ఎల్ సోర్స్ జనరేటర్, ఫోల్డర్ ఎక్స్ప్లోరర్ ఎలా క్రియేట్ చేయాలి, పజిల్ గేమ్, యూ కెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్, టిక్ టాక్ టో గేమ్, డిఫరెంట్ ఆప్షన్స్. సో అంటే మనం జస్ట్ వీ హ్యావ్ టు స్టడీ త్రూ ద థింగ్స్. స్టడీ చేస్తున్నప్పుడు వీ విల్ ఫైండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దేర్. దిస్ ఈస్ ద వే హౌ వీ కెన్ వర్క్ విత్. మీరేం చేస్తారంటే ఒక స్టూడెంట్ ఫామ్ తీసుకోండి. స్టూడెంట్ ఫామ్ తీసుకోండి, లైక్ ఎంటర్ మార్క్స్ ఆఫ్ సబ్జెక్ట్ 1. సిమిలర్లీ ఎంటర్ మార్క్స్ ఆఫ్ సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఇలా 3 సబ్జెక్ట్ మార్క్స్ తీసుకోండి. ఈ సబ్జెక్ట్ మార్క్స్ ఇవి ఇన్పుట్గా తీసుకొని మీరేం చేస్తారు, లైక్ యూ ప్రింట్ లైక్ టోటల్ మార్క్స్ అబ్టైన్డ్. దీని పక్కన ఒక టెక్స్ట్ బాక్స్, ఇది మీరు అవుట్పుట్ ప్రింట్ చేయాలి. అండ్ దెన్ యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్, వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ హీ గెట్. ఫైనల్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ అంటే ఐ వాంట్ టు ప్రింట్ వెదర్ ద స్టూడెంట్ ఈస్ పాస్ ఆర్ ఫెయిల్, లైక్ దట్. లైక్ దట్ కావాలంటే ఇక్కడ కండిషన్స్ పెట్టుకోండి. కండిషన్స్ పెట్టుకోండి. ఏంటా కండిషన్స్, మార్క్స్ ఆఫ్ అంటే ఫస్ట్ బేసిక్గా డిజైన్ చేసాయి. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్, అప్పుడు మనం ఇక్కడ మినిమం అమౌంట్ 100 రూపీస్ అన్నాం కదా, మినిమం అమౌంట్ 100 రూపీస్ అన్నాం కదా. లైక్ దట్ మార్క్స్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ 0 and 100. అలా ఒక కండిషన్ పెట్టుకోండి. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ద ప్రాసెసింగ్ షుడ్ బి డన్, అదర్వైజ్ నథింగ్ షుడ్ హ్యాపెన్. ఓకేనా, అదర్వైజ్ నథింగ్ షుడ్ హ్యాపెన్. అలా తీసుకోండి. జస్ట్ ఒక కండిషన్ తీసుకొని అకార్డింగ్ టు దట్ కండిషన్ యూ కెన్ డూ. number of examples we can work like this. ఇలా electricity bill generation, plenty of things you can do there. Enter any number, kinda the factorial of given number. You can print the factorial of given number and print change. Just like that, different examples you can work with. ఇలా చేస్తాం. So this is how we can perform graphical programming in Java. Depth లోకి వెళ్తే మీకు చాలా ఉంటాయి. మెనూస్ని క్రియేట్ చేయడం, మెనూ ఐటమ్స్, ఆ మెనూస్కి రిలేటెడ్గా చేయడం అవంతా. బట్ మనకు అంత డెప్త్ అవసరం లేదు. జస్ట్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ ద ఇంట్రెస్ట్, అసలు గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తామని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సో ఫార్ దెమ్ వాళ్ళ కోసం మనం జస్ట్ ఇలా క్రియేట్ చేస్తాం లైక్ దిస్. ప్రోగ్రామ్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి. మీకు ఇది వర్క్ అయితే మీరు ఏం చేస్తారంటే అప్డేట్ ద అబవ్ ప్రోగ్రామ్ యాజ్ బిలో. ఏం చేయాలంటే యాడ్ 18% GST on bill amount, and display the final amount. మనం ఏం చేసాము, పర్చేజ్ అమౌంట్ రీడ్ చేసాం, డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసాం, బిల్ అమౌంట్ ప్రింట్ చేసాం. ఇంకో 2 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు, అంటే వాట్ ఎవర్ ద బిల్ అమౌంట్ హీ గాట్, ఆ వచ్చిన బిల్ అమౌంట్ మీద వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద GST వాల్యూ. ఒక 18% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి, సో ఆ బిల్ అమౌంట్ మీద ట్యాక్స్ అమౌంట్ ఎంత అయింది, ఈ బిల్కి ట్యాక్స్ యాడ్ చేస్తే వాట్ ఈస్ ద ఫైనల్ బిల్ అమౌంట్ హీ హ్యాస్ టు పే, జస్ట్ యూ కెన్ ఎక్స్టెండ్ లైక్ దిస్.
Just you can extend like this. This is the way how we can work with. ఇలా మనం రన్ చేసుకోవచ్చు. So working with graphical components like this is how we can work with. ఈ రకంగా మీరు వర్క్ చేయండి. So in our tomorrow's session, we will start a new topic called database programming in Java. Java database connectivity, JDBC, a new topic we will start in the tomorrow's class. Real time low, without the support of a database, in the real time, no application will work. Database support లేకుండా అసలు ఈ అప్లికేషన్ కూడా పనిచేయదు. So how to make our program communicate with the database? ఈ database operations ఎలా చేయాలి? How to be implemented? We will see some more important topic in our tomorrow's class. రేపు క్లాస్లో స్టార్ట్ చేద్దాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే బేసిక్ SQL కమాండ్స్ ఉన్నాయి కదా, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, సెలెక్ట్, 4 commands చాలు. ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, సెలెక్ట్. యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దెమ్. జస్ట్ ఒకసారి రివ్యూ చేసుకోండి. విల్ కంటిన్యూ ద డిస్కషన్ ఇన్ ద టుమారోస్ క్లాస్. వీలైతే మనము JDBC అయిపోయిన తర్వాత స్వింగ్స్ JDBCని యూస్ చేస్తూ హౌ టు మేక్ ద ప్రోగ్రామింగ్ అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. జస్ట్ వర్క్ ఆన్ ది. విల్ కంటిన్యూ ద సెషన్ tomorrow. Bye.